గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఆసక్తి తగ్గించుకుంటే మనసు మరింత స్పష్టంగా కనిపిస్తుంది అని. అది విన్నప్పుడు ఆరోకి ఏదో అనిపించింది కదా. అవును, ఆసక్తి అంటే అన్నిటినీ గట్టిగా పట్టుకోవడమని చెప్పారు. అది వదిలిపెట్టడం కష్టమని కూడా అన్నాను. అవును, అది వదిలిపెట్టడం కష్టమే. కానీ ఇప్పుడు కృష్ణుడు ఇంకో అడుగు వేస్తున్నాడు. ఆ స్పష్టత వస్తే ఏమవుతుంది? శాంతి వస్తుంది. మనసు నిండుగా ఉంటుంది. అదే ఈ శ్లోకాలు చెప్పేది. అమ్మా, శాంతి అంటే ఏమిటి? నిద్రపోవడమా? నిద్ర కాదు మీరా, లోపల ఏ గందరగోళం లేకుండా ఉండటం. ఏదైనా జరిగినా మనసు కంగారు పడకుండా ఉండటం. అది అర్థమవుతుందా? అమ్మా, పరీక్ష వచ్చినప్పుడు నా మనసు చాలా కంగారు పడుతుంది. అది శాంతి లేనట్టేనా? అది అర్థమైంది కదా. అదే కృష్ణుడు చెప్పేది. ఆ కంగారు ఎక్కడ నుండి వస్తుంది, దానిని ఎలా తగ్గించుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. కృష్ణుడు చాలా నేరుగా చెప్తున్నాడు, శాంతి లేకపోతే సుఖమే లేదు అని. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావన న చాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మనసు అస్తవ్యస్తంగా ఉన్నవాడికి బుద్ధి పనిచేయదు. బుద్ధి అంటే విజ్డమ్. అర్థమైందా? మనసు సరిగ్గా ఉండకపోతే బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయకపోతే శాంతి రాదు. శాంతి లేకపోతే సుఖమే ఉండదు. అమ్మా, బుద్ధి అంటే బ్రెయిన్ కాదా? బ్రెయిన్ కాదు ఆరో, బ్రెయిన్ అందరికీ ఉంటుంది. బుద్ధి అంటే సరైనది ఏమిటో తప్పు ఏమిటో తెలుసుకునే శక్తి. మనసు కంగారులో ఉంటే ఆ శక్తి పనిచేయదు. అంటే నేను చాలా కోపంగా ఉన్నప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకుంటాను, అది అదేనా? అచ్చవదే, కోపంలో ఉన్నప్పుడు మనసు అస్తవ్యస్తంగా ఉంటుంది కదా, అప్పుడు బుద్ధి పనిచేయదు. తరువాత పశ్చాత్తాపం వస్తుంది. నాన్నా, నాకు ఒకసారి మీరా నా బొమ్మ తీసుకుంది అని చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను చాలా గట్టిగా అరిచాను. తర్వాత నాకే బాధగా అనిపించింది. అది చాలా ఆనెస్ట్గా చెప్పావు మీరా. అదే కృష్ణుడు చెప్పేది. మనసు కంగారులో ఉంటే బుద్ధి పనిచేయదు, తరువాత బాధగా అనిపిస్తుంది. శాంతి ఉంటే అలా జరగదు. అందుకే శాంతి అనేది నిజంగా సుఖానికి దారి. కానీ నాన్న, హోంవర్క్ అయిపోయిన తర్వాత ఆడుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అది కూడా ఇలాంటిదేనా? ఏనా? అవును, హోంవర్క్ అయిపోయినప్పుడు మనసులో అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని గందరగోళం ఉండదు కదా. అందుకే ఆడుకోవడం నిజంగా ఎంజాయ్ అవుతావు. అదే శాంతి. మనసు ఫ్రీగా ఉంటే సుఖం నిజంగా అనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి ఇది చెప్తున్నాడు. యుద్ధభూమిలో నిలబడి కూడా మనసు అస్తవ్యస్తంగా ఉంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరైన నిర్ణయం తీసుకోలేడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను వీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇక్కడ కృష్ణుడు ఒక చాలా అందమైన పోలిక చెప్తున్నాడు. ఇంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ. ఇవి అన్ని వైపులా తిరుగుతాయి. ఏదైనా ఒక ఇంద్రియం వెంట మనసు పరిగెత్తితే అది మన బుద్ధిని కూడా లాక్కుపోతుంది. నీటిలో పడవను గాలి ఎలా లాక్కుపోతుందో అలా. అమ్మా, ఇంద్రియాలు అంటే సెన్సెస్ కదా? అవును ఆరవ్, ఇంద్రియ అంటే సెన్సెస్. మన శరీరానికి ఉన్న అన్ని సెన్సెస్. అమ్మా, పడవ లాక్కుపోవడం అంటే ఏమిటి? బుద్ధి పోయిపోతుందా? పోయిపోదు మీరా, కాని పనిచేయదు అని అర్థం. ఒక్క పని చెయ్యాలని కూర్చున్నప్పుడు అక్కడ ఒక్క సౌండ్ వినిపించింది. ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మనసు అక్కడికి పరిగెత్తింది. ఇక కాన్సంట్రేషన్ పోయింది. అదే. నాన్న, నేను చదువుతున్నప్పుడు ఆటల్ సౌండ్ వినిపిస్తే అచ్చం అలాగే అవుతుంది. మనసు అక్కడికే పరిగెత్తుతుంది. అచ్చం అదే కృష్ణుడు చెప్తున్నది. ఆ ఒక్క సెన్స్ వెంట మనసు పరిగెత్తితే బుద్ధి కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. అందుకే సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవడమే విజ్డమ్ కి దారి. అంటే టీవీ చూడటం తప్పా నాన్న? తప్పు కాదు మీరా. టీవీ చూడ్డం తప్పు కాదు. ఎప్పుడు చూడాలో, ఎంతసేపు చూడాలో తెలిసి చూడ్డం, అది కంట్రోల్. అదే కృష్ణుడు చెప్తున్నది. అర్జునుడు కూడా ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు. అతని మనసు అన్ని వైపులా పరిగెత్తుతోంది. ఒకవైపు బంధువులు, ఒకవైపు ధర్మం, ఒకవైపు భయం. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరుగు ఆపు అని. ఇప్పుడు తర్వాత ఏం చెప్తాడో చూద్దాం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియానీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని పిలుస్తున్నాడు. అంటే
గొప్ప బాహువులు కలవాడా అని. అంటే అర్జునుడు బలవంతుడు, కాని కృష్ణుడు చెప్తున్నాడు నిజమైన బలం శరీరంలో కాదు, ఇంద్రియాలని అన్ని వైపుల నుండి నిగ్రహించుకున్న వాడికే నిజమైన బుద్ధి స్థిరంగా ఉంటుంది అని. నిగ్రహించుకోవడం అంటే ఫోర్స్ చేసుకోవడమా? అది పెయిన్ఫుల్ గా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ ఆరవ్. ఫోర్స్ చేసుకోవడం కాదు. ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు చాలా ఇష్టమైన గేమ్ ఆడుతున్నావు, కానీ అమ్మ పిలిచింది, ఏదో ఇంపార్టెంట్ పనుంది. నువ్వు 1 మినిట్ అని గేమ్ వదిలి వెళ్ళావు. అది పెయిన్ఫుల్గా ఉందా? కొంచెం అనిపిస్తుంది, కానీ తర్వాత ఓకే అయిపోతుంది. అదే, తర్వాత ఓకే అవుతుంది. ఎందుకంటే నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు కదా. అది నిగ్రహం. దానివల్ల బాధ రాదు, క్లారిటీ వస్తుంది. అందుకే సెల్ఫ్ కంట్రోల్ వస్తే మనసుకి క్లారిటీ వస్తుంది. అమ్మా, అర్జునుడికి సెల్ఫ్ కంట్రోల్ లేదా? ఉంది మీరా, కాని ఆ క్షణంలో అతని మనసు చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. బంధువులు ఎదురుగా ఉన్నారు. యుద్ధం చెయ్యాలా వద్దా అని గందరగోళంగా ఉంది. అందుకే కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు, నీకు శక్తి ఉంది, ఆ శక్తిని లోపలికి తిప్పుకో అని. అంటే బలమంటే మసిల్స్ కాదు, మనసు కంట్రోల్ అని కృష్ణుడు చెప్తున్నాడా? అచ్చం అదే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పింది. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక చాలా అందమైన, కొంచెం పజిలింగ్ విషయం చెప్తున్నాడు. చూద్దాం. యానిసా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతో మునేహో. ఈ శ్లోకం కొంచెం పజిల్లాగా ఉంటుంది. కృష్ణుడు చెప్తున్నాడు, అందరికీ రాత్రి అయినప్పుడు ఆత్మని కంట్రోల్ చేసుకున్నవాడు మేల్కొని ఉంటాడు. అందరూ మేల్కొని ఉన్నప్పుడు నిజంగా చూడగలిగే జ్ఞానికి అది రాత్రి. అమ్మా, ఇది అర్థం కాలేదు. అందరికీ రాత్రి అయినప్పుడు ఒకడు మేల్కొని ఉంటాడు అంటే? ఆరవ్, ఇక్కడ రాత్రి అంటే నిజంగా రాత్రి కాదు. రాత్రి అంటే చీకటి, కనిపించకపోవడం. అందరికీ ఏది కనిపించదో అంటే మనసు లోపల ఏం జరుగుతుందో, జీవితంలో నిజంగా ముఖ్యమైనది ఏమిటో అది చాలా మందికి కనిపించదు. అది వాళ్లకి రాత్రి. అంటే వైస్ పర్సన్ కి అది కనిపిస్తుందా? అవును మీరా, వైస్ పర్సన్ అంటే సంయమి, అంటే తనని తాను కంట్రోల్ చేసుకున్నవాడు. అతనికి అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అందరూ ఇది చాలా ఇంపార్టెంట్ అని పరిగెత్తే విషయాలు, స్వీట్స్, గేమ్స్, ప్రైజ్, అవి అతనికి అంత ఇంపార్టెంట్గా అనిపించవు. అది అతనికి రాత్రి. అంటే వైస్ పర్సన్ కి స్వీట్స్ ఇంపార్టెంట్ కాదా? అది ఫేర్ గా ఉందా నాన్న? స్వీట్స్ తినడం తప్పు కాదు, కానీ స్వీట్స్ కోసమే మనసంతా పరిగెత్తడం అది వేరే. వైస్ పర్సన్ కి స్వీట్స్ ఎంజాయ్ చేయడం తెలుసు, కానీ స్వీట్స్ లేకపోయినా మనసు కంగారు పడదు. అది వేరే లెవెల్. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు అందరూ చూసే విషయాలు, బంధువులు, పేరు, భయం, వాటిలో మునిగిపోయావు. కాని నిజంగా చూడాల్సింది ఏమిటో అది నీకు కనిపించటం లేదు. అది మారాలి అని. అమ్మా, అర్జునుడికి ఏదీ కనిపించటం లేదు? అది చాలా మంచి క్వశ్చన్ మీరా. అది మనం కొంచెం సిట్ విత్ చేయాల్సిన క్వశ్చన్. తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకో అందమైన పోలిక చెప్తున్నాడు. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వేస శాంతిమాప్నోతి న కామకామి. ఈ శ్లోకం చాలా అందంగా ఉంది. కృష్ణుడు చెప్తున్నాడు, నదులు అన్ని వైపుల నుండి సముద్రంలో పడతాయి, కాని సముద్రం కదలదు, నిండుగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అలాగే అన్ని డిజైర్స్ వచ్చినా వాటిని లోపలికి తీసుకుంటూ కదలకుండా ఉండేవాడికి శాంతి వస్తుంది. డిజైర్స్ వెంట పరిగెత్తేవాడికి శాంతి రాదు. అమ్మా, సముద్రం ఎంత నీళ్లు వచ్చినా ఓవర్ఫ్లో అవదు కదా, అది అలాంటిదేనా? అచ్చం అదే ఆరవ్. సముద్రం ఓవర్ఫ్లో అవదు, కదలదు, అది నిండుగా ఉంటుంది. అలా డిజైర్స్ వచ్చినా వాటిని లోపలికి తీసుకుని కదలకుండా ఉండటం అది నిజమైన శాంతి. నాన్నా, డిజైర్స్ వెంట పరిగెత్తడం అంటే ఏమిటి? ఉదాహరణ చెప్పు. సరే మీరా, ఇమాజిన్ చెయ్యి. పార్టీలో చాలా స్వీట్స్ ఉన్నాయి. నువ్వొకటి తిన్నావు, బాగుంది. ఇంకొకటి తినాలని అనిపించింది. ఇంకొకటి అని ఆగకుండా తినాలని పరిగెత్తావు. చివరికి స్టమకేక్ వచ్చింది. అది డిజైర్స్ వెంట పరిగెత్తడం. కానీ ఒకటి ఎంజాయ్ చేసి ఆగడం, అది సముద్రంలాగా. అదే, ఒకటి ఎంజాయ్ చేసి ఆగడం, అది నిండుగా ఉండటం, కంగారు పడకపోవడం. ఇన్నర్ పీస్ అంటే అదే. డిజైర్స్ వద్దు అని కాదు, డిజైర్స్ వెంట పరిగెత్తకపోవడం. అమ్మా, అర్జునుడు ఇప్పుడు సముద్రంలాగా లేడు కదా? లేడు ఆరో, అతనిప్పుడు చిన్న పడవలాగా ఉన్నాడు. అన్ని వైపుల నుండి అలలు కొడుతున్నాయి, మనసు కదిలిపోతోంది. కృష్ణుడు చెప్తున్నాడు, సముద్రం అవ్వు అని, నిండుగా ఉండు, నిశ్చలంగా ఉండు అని. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ. మనసులో డిజైర్స్ వచ్చినప్పుడు వాటి వెంట పరిగెత్తకుండా నిండుగా ఉండగలిగితే అది నిజమైన సుఖం. నాన్నా,
నేను కూడా సముద్రం అవ్వాలని ఉంది. మీరా, నువ్విప్పటికే నిండుగా ఉన్నావు. ఈరోజు కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు, శాంతి లేకపోతే సుఖం లేదు. సెన్సెస్ వెంట పరిగెత్తితే బుద్ధి పనిచేయదు. నిగ్రహం ఉంటే క్లారిటీ వస్తుంది. డిజైర్స్ వెంట పరిగెత్తకుండా సముద్రంలా నిండుగా ఉంటే అది నిజమైన శాంతి. అమ్మా, కాని అర్జునుడు ఇంకా యుద్ధం చేయలేదు కదా, కృష్ణుడు ఇంకా ఏమైనా చెప్తాడా? చెప్తాడు ఆరవ్. తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక మనిషి ఎలా ఉండాలో, ఏ డిజైర్స్ వదిలిపెట్టాలో, ఏ ఆశలు వదిలిపెట్టాలో అది చాలా డైరెక్ట్లీ చెప్తున్నాడు. ఆ మనిషిని స్థితప్రజ్ఞుడు అని పిలుస్తున్నాడు. ఆ మాట విన్నప్పుడు అర్జునుడికి ఏమనిపించిందో? స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి నాన్నా? అది చాలా మంచి క్వశ్చన్. ఆ ఆన్సర్ కృష్ణుడే చెప్తాడు.